ఉచితమైన స్థానమే ఇచ్చారు ఇవాళ. దాంట్లో అసలు నో డౌట్ అబౌట్ ఇట్. యా ఎస్ మళ్ళీ మీ దగ్గరకు యా శంకర్ గారు చెప్పండి. ఒకవైపు చూస్తుంటే కనుక మీ జనసేన పార్టీలో నెంబర్ 2గా నాగబాబు కొనసాగుతారు, నాగబాబే నెంబర్ 2 ఉంటారు అనుకునే సమయంలో ఇప్పుడు ఆయనకు కార్పొరేషన్ పదవి ఇవ్వడం పట్ల నిజంగా జనసేన సాటిస్ఫైగా ఉందా? బ్రహ్మాండం. మీ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, ఈ రాష్ట్రం బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఈ చైర్మన్ ఇచ్చి రాష్ట్రం అంతా పచ్చగా ఉండాలనే ఒక ఉద్దేశంతో వారు దీనికి కేబినెట్ హోదా కల్పించారు. ఇప్పుడేమి కేబినెట్ విస్తరణ జరిగి వారికి ఇవ్వకపోవడం జరగల. ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి ఆయనకి హోదా కల్పించారు, కేబినెట్ హోదా. దాని మీద మేమందరం కూడా అందరూ రాష్ట్ర ప్రజలు కానీ, మీ కార్యకర్తలు కానీ, మా లీడర్స్ కానీ అందరూ హర్షం వ్యక్తం చేశాం. బాగా ఆయన హార్డ్ వర్క్ చేస్తారు. ఈ పార్టీలో నెంబర్ 2 ఎవరు ఉన్నారంటే నాగబాబు గారు. వారికి సమస్త న్యాయం జరిగింది. అంటే మంత్రి పదవి గతంలో ఎమ్మెల్సీ అయిన తర్వాత వారికి మంత్రి పదవి ఇస్తానని ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారు. ఇప్పుడే మంత్రివర్గం విస్తరణ జరగలేదు కదా. జరిగితే ఆయనకి ఇవ్వకపోతే మనం అనుకోవచ్చు. అసలు అలాంటిది ఏమీ లేదు. హోదా కల్పించి వారు పర్యటన చేస్తూ ఉంటారు, జనం పడతా ఉంటారు. ఒక కేబినెట్ హోదా కల్పిస్తే దానికి న్యాయం చేస్తారు. ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలి అని వారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. అలాగే ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో వారికి కేబినెట్ హోదా కల్పించి వారికి మంచి న్యాయం చేశారనేదే మా అభిప్రాయం. యా ఎస్ కోటేశ్వరరావు గారు చెప్పండి. నాగబాబుకు సరిపడా పదవి లేదు అంటే రాజకీయ అనుభవం లేదు కాబట్టే సరిపడా మంత్రి పదవి కూడా ఇయ్యలేదు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఎలా చూడాలి? మంత్రి పదవి, రాజకీయ అనుభవం అలా అనుకున్నట్లయితే మరి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ అనుభవం అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అది కాదు ఇప్పుడున్నటువంటి సమస్య, అది కాదు. నిజానికి